సెప్టెంబర్ 25వ తారీఖున ఓజీ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో ఒక రోజు ముందు ఈ సినిమాకు ఊహించినటువంటి ఒక పెద్ద షాక్. ఎందుకు, ఏమిటి, ఏం జరిగింది అనే దానికి సంబంధించి మనం చూస్తే మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ రకంగా ఓవర్ యాక్షన్ చేస్తారో. వాళ్ళ ఓవర్ యాక్షన్ కారణంగా సినిమాలు నష్టపోతూ ఉన్నాయి. హరిహర వీరమల్ల సినిమా ఏ రకంగా దెబ్బతిన్నదో మనం చూసాం. వీళ్ళ నోటి దూల వల్ల, వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల, గత హీరోల సినిమాలను టార్గెట్ చేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు కూడా వీళ్ళని టార్గెట్ చేసి సినిమాను బాయ్కాట్ చేయడం, ఆ సినిమా సంకనాకపోవడం మనం చూసాం. సో ఇప్పుడు ఈ ఓజీ సినిమాకు సంబంధించి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక వ్యక్తి మరి భుజం మీద కత్తి పెట్టుకొని ముందల మీడియా ఉందని చెప్పి, ఆ మీడియా కూడా సిగ్గులేదు, ఆ మాట్లాడుతున్న మాటలు ఖండించకుండా ఇంకా మాట్లాడని చెప్పి. ఎందుకంటే జగన్ గారిని తిడితే చాలు వాళ్ళకు. ఆ రకంగా జగన్ గారి అభిమానులను మరి నోటికి ఎంత వస్తుంటే తిట్టాడు ఆ అభిమాని. మీరు సైలెంట్గా ఉంటే మీ సినిమా జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? రారు కదా. మీరు రెచ్చగొడతారు, వాళ్ళు రెచ్చిపోతారు. సో ఈ క్రమంలో సినిమా నష్టపోతుంది. సో ఆ క్రమంలో ఆ వ్యక్తి ఏమన్నా అంటే మా సినిమాని ఎవడరా ఆపేది అని అన్నాడు. సో వీళ్ళ సినిమాని ఎవడు ఆపక్కర్లేదని కూడా నేను చెప్పాను చాలా వీడియోలో. వాళ్ళ సినిమాని వాళ్ళే ఆపుకుంటారని చెప్పి. ఇప్పుడు అదే రకంగా వీళ్ళ ఓవర్ యాక్షన్ కారణంగా మరి సినిమా ఆపేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. ఇది పెద్ద షాకే కదా. సినిమా 24 గంటల ముందు రిలీజ్ కాబోతున్నటువంటి క్రమంలో ఇక్కడంటే నార్త్ అమెరికాలో మరి ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా మరి సినిమాకి చాలా ముఖ్యం. మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్య. మన తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో వీళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్ కారణంగా అక్కడ మరి ఆ షోలు రద్దు చేస్తున్నామని చెప్పి యార్క్ అనేటువంటి ఒక సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన విడుదల చేయడానికి కారణం ఏంటి? ఈ మూవీకి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు ఒక ప్రకటనలో తెలియజేశారనమాట. ఎందుకంటే ఇది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేదే అయినప్పటికీ ఆపక తప్పడం లేదంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా పంపిణీలో సాంస్కృతిక రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి, అవి ప్రజా భద్రతకు ముప్పు కలిగించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ ఓజీ సినిమాకు సంబంధించి ఫేక్ రేట్స్ అన్నమాట, టికెట్ రేట్స్ ఎక్కువగా అమ్ముడుపోయినట్టుగా చెప్పాలని చెప్పి చెప్తున్నారంట. సో ఇలాంటి అనైతిక పనులు మేము చెయ్యము, ఏది ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తామని చెప్పి ఆ యార్క్ అనేటువంటి సంస్థ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఎవరైతే చేసుకున్నారో వారందరూ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారో ఆ పేమెంట్ మీకు తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ యార్క్ సంస్థ చెప్పింది. ఎందుకంటే మేము కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే, షోలు కనుక వేస్తే ఖచ్చితంగా భద్రత అనేటువంటిది కల్పించలేము, కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ యార్క్ సంస్థ ప్రకటించింది. ఇక్కడ మన ఇండియాలో అనుకోండి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకోండి, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సినిమాకు 1000 రూపాయలు రేట్లు పెంచుకుంటున్నట్టు అఫీషియల్గా జీవో ఇచ్చారు. మరొక జీవో కూడా విడుదల చేశారు. 2 జీవోలు వచ్చినాయి ఆ సినిమాకి సంబంధించి. పైగా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు అందరూ కూడా అక్కడ బాధ్యతలు నిర్వహించాలంట, దీనికి సంబంధించి పర్యవేక్షణ చేయాలంట. సో మంత్రులు కూడా వెళ్తారనుకోండి, ఎందుకంటే వాళ్ళ హీరోస్ వాళ్ళ ఏమంటారు ఉప ముఖ్యమంత్రి సినిమా కాబట్టి వాళ్ళు కూడా పర్యవేక్షిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నడుస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏపీలో ఎట్లుంటుందంటే, ఏపీ తెలంగాణలో ర్యాలీలు చేస్తారు, సినిమాలో విజిల్ చేస్తారు, పేపర్లు చింపేస్తారు, మద్యం దాగి ఆ బీర్ బాటిళ్ళు ఎదురుగా ఎవరుంటే వాళ్ళని కొడతారు, ఇతర సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెడతారు. ఇట్లా ఏం చేసినా కూడా నడుస్తుంది, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ నార్త్ అమెరికాలో అటు సైడ్ నడవదు. ఈ మధ్యకాలంలో అటు సైడు సినిమా చూసేటప్పుడు అల్లర్లు చేయడం కానీ, ర్యాలీలు చేయడం కానీ, పేపర్లు చింపేయడం కానీ ఆ రకంగా చేస్తుంటే సినిమా మధ్యలో షో నడుస్తున్నప్పుడు వెళ్ళి ఆ షోని రద్దు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటివి ఇక్కడ నడవవు అని చెప్పి. సో ఇప్పుడు కూడా మరి ఈ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అక్కడ టికెట్లు ఎక్కువ రేట్లు ఉన్నట్టుగా చూపించాలని చెప్పి, ఇక్కడ కలెక్షన్స్ కూడా ఎట్లా ఉంటాయి, 50 కోట్లు వస్తే 150 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. అక్కడ కూడా అదే రకంగా చెప్పమంటే వాళ్ళు చెప్పమంటారు. వాళ్ళు మేము ఇట్లాంటి అబద్ధాలు చెప్పాం, ఇలాంటి అనైతికమైనటువంటి పనులు మేము చెయ్యం. ఈ కారణంగా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మరి భద్రతకు ముప్పు కలిగే విధంగా ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్లు మరి డిసిషన్ తీసుకుని యార్క్ అనేటువంటి సంస్థ నిర్ణయం తీసుకుందంటే మామూలు విషయం కాదు కదా అది. అక్కడ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు వాళ్ళు. సో ఇది సినిమాకు పెద్ద షాక్. ఎందుకంటే ఓవర్సీస్లో కలెక్షన్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు. ఇతర హీరోల సినిమాలు చూడండి, ఇలాంటి పనికి మాలినటువంటి రూల్స్ పెట్టి హైక్ చేయండి, అబద్ధాలు చెప్పండి, ఫేక్ కలెక్షన్లు చెప్పండి అని చెప్పి ఎప్పుడూ చెప్పరు. ఎక్కడ ఏ సినిమాకు లేదు ఇంతవరకు. ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఈ రకంగా. అంటే వీళ్ళు చేసే ఈ ఓవర్ యాక్షన్ వల్ల ఇవన్నీ అవసరమా?
సినిమాని సినిమాలాగా రిలీజ్ చేస్తే సినిమాని సినిమాలాగా చూస్తారు. సినిమా బాగుంటే ఎవడి సినిమాని అడ్డుకోవాలని కూడా ఆ సినిమా ఆగదు. కలెక్షన్లు దుమ్ము రేపుతుంది, ఊచకోత మీరు అన్నట్టు. కానీ ఇట్లాంటి ఓవరాక్షన్ వల్ల సినిమా నష్టపోతూ ఉంది, మీ తాకిడి తట్టుకోలేక. సో ఫైనల్గా ఏమైందంటే మీరు చేసే పనుల వల్ల యార్క్ సమస్య ఈరోజు సినిమా రద్దు చేస్తున్నామని చెప్పేసి, షోలు రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటన విడుదల చేసింది, అయిపోయింది. మరి అందరికీ షాకే కదా. మీరు ఇప్పుడు ఎవరైతే మా సినిమాని ఆపలేడు, మమ్మల్ని వాడు ఆపుతాడు, ఊచకోతలు అన్నారు కదా, మరి వాళ్ళందరికీ షాకే కదా. నార్త్ అమెరికాలో జరిగితే దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, జగన్మోహన్ రెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని చెప్పి మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తారేమో, మళ్ళీ బహుశా అట్లా చేసినా చేస్తారు. ఎందుకంటే ఏం జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డికి అంటగడతా ఉన్నారు కాబట్టి ఆ రకంగా చెప్పేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది.